వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్, తానంకి నానాజీ, పలు శాఖల అధికారులు ఎమ్మెల్యేకు విషెస్ తెలియజేశారు. నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కట్ చేశారు. సోదరుడు ఫ్యామిలీ మెంబర్ ఎలా ఉన్నాడో అందుకని ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఆయన చేసే ప్రేమ, ప్రజల్లో ఆయన మెచ్చిపోయే విధానం, ప్రజలకి ఆయన ఇచ్చే ఆదరణ, ఇవన్నీ కూడా చాలా మంచి ఒక ఎఫెక్షన్ ఏంటంటే ఎఫెక్షన్ ఉంటుంది. ఆయన కానీ వాళ్ళ సతీమణి గారు కానీ వాళ్ళ బాబు కానీ నేను ఎప్పుడు కూడా ఒక సోదరుడు కానీ కుటుంబ సభ్యుడు కానీ ఇట్లానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పి నేను ఇంకోటి కూడా మీకు ఏం చెప్తున్నానంటే, ఇది ఆయన ఒక హానర్. మనం అందరం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులుగా వచ్చి ఆయన బర్త్డేకి వాళ్ళ మనం ఇంటికి ఇంత ఆదరిస్తున్నప్పుడు ఆయన యాటిట్యూడ్, ఆయన మంచి సంస్కారం, ఆ సంస్కారం మీరు అందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి దయచేసి నేను అందరికీ చెప్తున్నాను. పార్టీ లీడర్లకు కానీ, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, మీరు ఎలా ఉన్నారో మీరు ఎలా ఉండండి, మీరు అలా ఎదగండి, మీరు ఎఫెక్షనెట్గా ఉండండి. మిమ్మల్ని అందరూ దేవుడు దీవిస్తాడు. మేమంతా కూడా ఉంటాం మీతో. నాకు పర్సనల్గా నా కుటుంబ సభ్యుడు నేను ఎప్పుడు కూడా వెళ్ళ ఎక్కడున్నా ఏ ప్రారంభించే సందర్భం ఉంటాము. ఈరోజు మీరు ఇంత ఆదరణపాలను చూపిస్తారంటే ఒక ఎమ్మెల్యేగా కాదు, ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఆయన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అసలు ఈ ఫంక్షన్స్ కూడా చేసుకోలేదు. ఎందుకంటే నేనే వద్దని చెప్పాను. ఈర్చి పడతారు, పైన స్కూల్ చదువుతున్నారు, లేదా హెలికాప్టర్లు తీసుకొని స్కూల్ చదువుతారన్నా నేను, లేదా ఇంకోటి చేస్తాను, అది ఇంకోటి వద్దు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు సంత మార్కెట్ సమీపంలో 8 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన షేక్ చిన్నమీరాను కఠినంగా శిక్షించాలని వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్ డిమాండ్ చేశారు. ఆకువీడు వైసీపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, నంద్యాల లక్ష్మీ సీతారామయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నారిపై అత్యాచార ఘటన సమాజానికి సిగ్గుచేటని అన్నారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలంటే పట్టణానికి మద్యం షాపులు దూరంగా ఉండాలని అన్నారు. చిన్నారి కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోరా జ్యోతిరెడ్డి, జి సావిత్రి, కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆకువీడు నగర పంచాయతీ 5వ వార్డులో నిన్నటి రోజున ఒక 8 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధుడు పాప ఆడుకుంటున్న ప్లేస్ని తీసుకెళ్లి చేపట్టుకొని లాక్కెళ్ళడం జరిగింది. అది చాలా అమానుషం. ఎందుకంటే చిన్నపిల్ల ఇప్పుడు ఇంత క్రూరత్వం, ఇంత మూర్ఖత్వం కలిగి అంత రాక్షసత్వం వహించిన వాడికి ఉరిశిక్ష వేయాలి. ఆ పాపను అమానుషంగా అత్యాచారం చేశాడు. అతనికి మనవరాలు, మనవాళ్ళు ఉన్న వయసులో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళాడంటే వాడిని మామూలుగా మాట్లాడడానికి కూడా మాటలు సరిపోయింది నా ఉద్దేశ ప్రకారం. పాప ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపతో మాటలు వింటుంటే, ఆ చిన్నారి వాళ్ళు చెప్తుంటుంటే ప్రతి ఒక్కళ్ళ హృదయం కూడా తలడిల్లిపోద్ది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. ఆడు మనిషా మూర్ఖుడా అన్న విషయం మీద చాలా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మా ప్రొద్దుటి విషయం తెలిసిన వెంటనే పాప దగ్గరికి వెళ్ళడం జరిగింది. పాప తల్లిదండ్రులకి వాదార్చడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైనా చూస్తే ఆ అత్యాచారం చేసిన వాడిని అక్కడే ఉరి తీయాలన్నంత ఆవేశం వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఎంత క్రూరత్వంతో ఉన్న వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడం కాదు, ప్రజల మధ్యన ఎలాంటి ఉరి తీయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న విషయాన్ని. జరిగిన సంఘటన యావత్తు ఆకువీడు ప్రజానీకానే కాకుండా జిల్లాలో ఉన్న అందరినీ కూడా కలిసివేసే సంఘటన. ఒక అమానుష చర్య. ఒక మైనర్ బాలికపై స్థానికంగా ఉన్న
65 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు షేక్ మీరా సాబ్ అనే వ్యక్తి నిన్నటి రోజున మైనర్ బాలికపై అత్యాచార సంఘటన చేయటం జరిగింది. వారి తల్లిదండ్రులు ఆ విషయం తెలిసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళగా ఆ చంటి పాప చెప్పిన ఆ దృశ్యాలు వింటే మరి అందరూ కూడా కంటంట నీరు వచ్చే పరిస్థితి. పాపను సందర్శించి పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది. వారితో పాటుగా మేము కూడా ఉన్నాం. ఆ పాప చెప్పిన విషయాలు స్వయంగా మా చైర్పర్సన్ గారు తెలుసుకోవడం జరిగింది. చైర్పర్సన్ గారు కూడా మరి కంటి నుంచి నీరు వచ్చే పరిస్థితి. అటువంటి అమానవీయ సంఘటన జరగటం మన ప్రాంతంలో అందరూ కూడా కలిసివేసే సంఘటన. నిన్నటి రోజున ఆకివీడు నగర పంచాయతీలో పరిధిలోని 5వ వార్డులో అత్యాచార ఘటన చాలా కలత చెందాం. నిన్నటి రోజు జరిగితే ఉదయం ఈ విషయం తెలిసి మా నాయకులందరూ కూడా వెళ్ళటం జరిగింది. దీన్ని వెంటనే తెలుగుదేశం వారు అత్యాచారం చేసిన వారు మా పార్టీని సస్పెండ్ చేస్తున్నామన్నారు. పార్టీని సస్పెండ్ చేస్తే అత్యాచారం వెనక్కి తిరిగి వస్తుందా? రాదు. కాబట్టి ఇలాగా మీ పార్టీ కార్యకర్తలు అందరూ అత్యాచారం చేసుకున్న వాళ్ళందరూ మీరు సస్పెండ్ చేస్తూ ఉంటారా? తగిన చర్యలు తీసుకోవాలి. మీరు కూడా అటువంటి మేము పార్టీని సస్పెండ్ చేసామనటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ అత్యాచారం జరిగిన ఘటనల ఇంటి వద్దనే బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తామని చంద్రబాబు నుంచి చెప్తాడు. కానీ ఇక్కడ లోకల్ నాయకులా లేకపోతే ఎవరు నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా బెల్ట్ షాపులు మెయింటైన్ చేస్తున్నారా? ఈ అరాచకాల కారణం మద్యం ఒకటి. ఈ మద్యాన్ని వెంటనే ఇది బెల్ట్ షాప్ని రద్దు చేయాలని, మా జగన్ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే కాకి గోళ్ళ కావని అంటే అదే నిజం అనుకుని అందరూ కూడా నమ్మేవారు. జగన్ గారు చేసిన మంచి పనులు చేసిపోవటం కల్లా ఇవాళ మా పార్టీకి ఈ స్థితి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పెదగనగల్లవానిపేట తీర ప్రాంతంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, అధికారులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. 5,000 మందికి పైగా మత్స్యకారులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని తెలియజేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమం జరగనుందని తెలియజేశారు. దీంట్లో ముఖ్యమైన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ 5 లక్షల మందితో యోగా చేయబోతారు. దీంట్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఒక నెల నుంచి ముందుగా నుంచినే 21 మే నుంచి యోగా చేయడం మనం స్టార్ట్ చేసాము. దీంట్లో మరి ముఖ్యంగా మన అర్సవల్లి టెంపుల్ నుంచి, అర్సవల్లి గుడి నుంచి అక్కడ టెంపరేచర్గా మొదలు పెట్టడం. ఇది కాకుండా డచ్ బంగ్లా దగ్గర ఒక 1000 మంది పైన యోగా చేయడం. తర్వాత ఇక్కడ మన మత్స్యకార ఫ్యామిలీస్ కోసం, అంటే ఫిషర్మ్యాన్ కోసం మన పీజీపేట బీచ్ దగ్గర ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ గోండుశంకర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 5,000 మందితో ఒక యోగా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకనే ఒక తీర ప్రాంతంలో ఒక బీచ్ పక్కన
వేవ్స్తో పాటు ఇక్కడ యోగా చేయడం చాలా చాలా మంచిది. ఇది కాకుండా ఈ బీచ్ టూరిజం కూడా ఇంకొకటి ప్రోత్సాహం చేశారు. అది ఇప్పుడు జూన్ 21 అనేది అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం యోగా అనేది. ఇది మన సాంప్రదాయాలు, ఇది ఎన్నో వేల సంవత్సరాల కిందటి నుండి వస్తున్నటువంటి ఈ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేస్తే ప్రశాంతమైనటువంటి మనస్సు అలాగే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఏర్పడుతుంది. సో దీనివల్ల మంచి సమాజాన్ని ఏర్పాటు అవడానికి కృషి అవుతుంది. కనుక రేపు రాబోయే 21 జూన్లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైజాగ్లో వచ్చి 5 లక్షల మందితో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా ఆంధ్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకు కూడా ఈ యోగాను అందించాలి, అన్ని వర్గాల వారికి అందించాలి. ఈ యోగా యొక్క ప్రాముఖ్యత, దీనివల్ల కలిగే లాభాలు మనకి ప్రతి ఒక్క మనిషికి మనసుకి కలిగే లాభాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తీర ప్రాంత గ్రామాలైనటువంటి మత్స్యకార గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున 5,000 మందితో ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులకి అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఇక్కడ శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగనవారిపేటలో పెట్టించినందుకు కలెక్టర్ గారికి అలాగే జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన హోరాహోరీ పోరులో విజయం సాధించి తమ 18 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఆర్సీబీ ఎట్టకేలకు తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో బెంగళూరు అభిమానుల దశాబ్దాల కల నెరవేరింది. ఈ చారిత్రక విజయంతో ఆర్సీబీ ఆటగాళ్లు, యాజమాన్యం, కోట్లాది మంది అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారన్న మంత్రి డోలా. ఇకనైనా కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు. కాపు సామాజిక వర్గంపై మరోసారి కక్ష సాధింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్యూడీఏ చైర్మన్ కోరికన రవికుమార్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.